అందరికీ నమస్కారం అండి. చాలామందికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకొని తర్వాత గుడికి వెళ్ళటం అలవాటుగా ఉంటుంది. ప్రతిరోజు దైవదర్శనం చేసుకునే అలవాటు ఉన్నట్లయితే పుణ్యం లభించడమే గాకుండా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళినప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసినట్లయితే గుడికి వెళ్ళిన పుణ్య ఫలితం లభించనే లభించదు. గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. గుడికి వెళ్ళినప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవాలయానికి వెళ్ళే ఆడవాళ్ళు ఎప్పుడూ జడ వేసుకొని వెళ్ళాలి. అంతేకాని జుట్టు విరగబోసుకొని వెళ్ళకూడదు. పురుషులైతే శుభ్రంగా తలదువ్వుకొని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన వస్త్రాలు, అలాగే మాసిపోయిన వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళకూడదు. శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళాలి. గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలామంది చెప్పులేసుకొని వెళ్తారు. అయితే వాటిని గుడి బయటే వదిలి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని గుడిలోకి ప్రవేశించాలి. తరువాత ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం కుడి పక్క నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి. పూజారి నుంచి మనం స్వీకరించిన ప్రసాదాన్ని ఆలయ పరిసరాలలో లేదా బయటెక్కడైనా ఎట్టి పరిస్థితిలో కూడా కింద పడేయకూడదు. ఆలయంలో పెద్దగా నవ్వటం కానీ, మాట్లాడడం కానీ, అరవడం కానీ చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆలయ ప్రశాంతత దెబ్బతింటుంది. ఆలయ పరిసరాలలో తొందరగా నడవటము, పరిగెత్తటం లాంటివి చేయకూడదు. శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు దేవాలయాలలో చేసినట్లు ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని మాత్రము తులసాకులతో పూజ చేయకూడదు. దేవాలయంలో దేవుని ముందు దీపం వెలిగిస్తే తప్పు లేదు. కానీ ఇత్తడి లేదా రాగి దీపం వెలిగించినట్లయితే అక్కడే వదిలేసి వెళ్ళాలి. కావాలంటే మరుసటి రోజు వచ్చి దీపాన్ని తీసుకెళ్లటం మంచిది. దేవాలయంలో వెలిగే దీపం శక్తిని తన వైపే ఉంచుకుంటుంది. అలాంటి స్థితిలో దీపాన్ని ఇంటికి ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. ఏ ఆలయానికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారము. శివునికి కూడా కొబ్బరికాయ కొడతారు. కానీ కొబ్బరి నీళ్లను ఎప్పుడూ సమర్పించరు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జడ వేసుకోకుండా అలాగే వదిలేసుకొని దేవాలయాలకు వెళ్తుంటారు. అయితే పొరపాటున కూడా దేవుడి దగ్గరికి అలా జుట్టు విరగబోసుకొని వెళ్ళకూడదు. ఆలయ ప్రాంగణంలో జుట్టు కానీ, చేతివేళ్ల గోర్లు కానీ పొరపాటున కూడా కింద పడకుండా జాగ్రత్త పడాలి. మన జుట్టు కానీ, చేతివేళ్ల గోర్లు కానీ ఎవరైనా తొక్కినట్లయితే వారికున్న పాపాలు కూడా మనకు తగులుతాయి. ఆలయంలోకి ప్రవేశించటానికి ముందు గోపురానికి నమస్కరించి తరువాత మెట్లకు నమస్కరించాలి. దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత మనసులో భగవంతుడి ధ్యానం తప్ప మరొక ఆలోచన ఉండకూడదు. ఆలయంలో అర్చన చేయించుకునేవారు గోత్రము, ఇంటి పేరు, నక్షత్రము తప్పకుండా చెప్పుకోవాలి. దర్శనమైన తర్వాత తీర్థం తీసుకొని కొద్దిసేపు స్వామివారి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రసాదం తీసుకొని బయటికి వెళ్లే ముందు మరొకసారి దేవుడిని దర్శించుకొని గోపురానికి నమస్కరించి బయటికి రావాలి. ప్రదక్షిణంలో అనే అక్షరము పాపాలకి నాశనము, అనగా కోరికలు తీర్చమని, అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది. పూర్వము వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. అందువలన భగవంతునికి చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని ప్రదక్షిణకు అర్థము. ఆలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వస్తుంది. కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది. అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక ఏదైనా అపచారమా అనే సందేహము చాలామందికి ఉంటుంది. కొంతమంది కాయ కుళ్ళితే కీడు జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోతే దాని స్థానంలో ఇంకొక కొబ్బరికాయ తెచ్చి దేవునికి సమర్పించాలి. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకొని ఇంటికి తిరిగి రాకూడదు. అసలు గంటను ఎందుకు కొడతారు, గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహము చాలామందికి కలుగుతుంది. భగవంతుని ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దము ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. దేవుడి ముందు ఏవైనా కోరికలు కోరుకొని గంట కొట్టినట్లయితే ఆ కోరికలు భగవంతుని దగ్గరికి చేరతాయని భక్తుల నమ్మకము. దేవాలయంలో గంట మోగించినట్లయితే
అన్ని శుభాలకు సంకేతమని కూడా అంటారు. ఆలయంలో కానీ, ఇంట్లో చేసుకునే పూజలలో కానీ గంటను మోగించినట్లయితే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.